$2,50,000 గెలవడానికి 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి 100 ఇయర్స్ ముసలి వాళ్ళ దాకా అందరినీ రేస్ కోసం తీసుకొచ్చాను. రెడీ గో. ప్రతి 10 ఏళ్ల బ్యాచ్ నుంచి ఫినిష్ లైన్ దాటిన ఫస్ట్ 5 మెంబర్స్ నెక్స్ట్ ఛాలెంజ్ కి వెళ్తారు. సూపర్ గా చేస్తున్నావు. కమ్ ఆన్ 90-year-olds. ఓ మై గాడ్. తోపు లెట్స్ గో. అయ్యో నిషు. కంటెస్టెంట్స్ ఫేస్ చేయబోయే 6 భయంకరమైన ఛాలెంజెస్ లో ఇది జస్ట్ మొదటిది మాత్రమే. ఓ 88 గుద్దేశారు. మనిషికి బెస్ట్ ఏజ్ ఏదో తెలుసుకోవడానికే ఇదంతా. ఒకవేళ ఆన్సర్ తెలిస్తే మీరు పక్కా షాక్ అవుతారు. 60 years olds నేను అనుకున్నంత ఫాస్ట్ గా లేరేంటి స్లోగా ఉన్నారు. 21 నుంచి 30 ఏళ్ల బ్యాచ్ అందరికంటే ముందే ఫినిష్ చేసేలా ఉన్నారు. మీ గ్రూప్ లో లాస్ట్ వచ్చిన 5 ఎలిమినేట్ అయ్యారు. లెట్స్ గో బేబీ. ఓ నేను ఇక్కడే ఉన్నా. ఆల్రైట్ 92 ఏళ్ల వాళ్ళ కోసం చెప్పట్లు. ఇక దీంతో మొత్తం 50 స్పాట్స్ ఫిల్ అయిపోయాయి. అందరికంటే ఫస్ట్ నేనే ఆ లైన్ ని క్రాస్ చేశాను అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. ఇక వెళ్ళండి. ఈ నెక్స్ట్ గేమ్ లోనే అసలు మజా మొదలవుతుంది. గేమ్ నెంబర్ 2 మనం డాడ్జ్ బాల్ ఆడబోతున్నాం. ముసలి వాళ్ళ బాల్స్ ఎలా తప్పించుకుంటారు? ఎల్లో టీం మీరు ఆరేళ్ల కిడ్నీ కొట్టరు కదా. సరిగ్గా మొహం మీద జరుగుతుంది. మొహం మీద. 3 2 1 గో స్టార్ట్. అమ్మో ఆ చిన్న పిల్లని చూడండి. వాళ్ళు బాల్స్ అన్ని టీనేజర్స్ కి తెచ్చిస్తున్నారు. బాల్స్ పట్టుకోండి. హే తీసుకోండి. మీకు బాల్ తగిలినా రెడ్ లైన్ మీద కాలు వేసినా మీరు రౌండ్ నుంచి అవుట్. ఒక టీం మొత్తం అవుట్ అయ్యేదాకా గేమ్ కంటిన్యూ అవుతుంది. 76 అతన్ని కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఓ మిస్ అయ్యావు. నువ్వు మిస్ అయ్యావు. నో 98. సీనియర్స్ లో 3 అవుట్ అయిపోయారు. ఆరెంజ్ టీం ని పట్టుకోండి. ఇది అసలు మామూలు రచ్చ కాదు. ఓ 95. ఓ సారీ అని. అది మరీ టూ మచ్. విసిరేయ్ బాల్ విసిరేయ్. ఓ 44 అవుట్. ఎల్లో టీం ఆరెంజ్ టీం ని ఓడించేస్తోంది. 29 మీద విసిరేయ్. నాకు బాల్ కావాలి. 54 అవుట్. బాల్. ఓ 46. ఆ 46 అవుట్ వచ్చేసావా? ఆరెంజ్ లో 2 మాత్రమే ఉన్నారు. 59 కి తగిలితే ఇక వాళ్ళు అవుట్. వాళ్ళు అతన్ని కొట్టేశారు. గేమ్ అయిపోయింది. 40 నుంచి 60 ఏళ్ల వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఫైనల్ రౌండ్ కోసం మనం కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాం. ఈ నెక్స్ట్ రౌండ్ లో ప్రతి టీం నుంచి 2 కెప్టెన్స్ మాత్రమే ఆడుతారు. ఇక చివరిగా 2 జట్లు ఎలిమినేట్ అయ్యేదాకా గేమ్ ఉంటుంది. అంటే మీలో సగం మంది రౌండ్ 2 లోనే ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేము రెడ్ టీం కదా, మరి రెడ్ లైన్ తొక్కొచ్చో తొక్కకూడదంటే అర్థం లేదు కదా. అది క్యూట్ గా ఉంది. నో కానీ అది చాలా స్వీట్ గా అనిపించింది. భలే క్యూట్ క్వశ్చన్ అడిగావు. కెప్టెన్ ఎవరైతే బెటర్? నేనే. వీళ్ళు పక్కా గెలిచేస్తారు. నీకు కెప్టెన్ అవ్వాలనుందా? యా. ఓకే ఇంకేంటి మరి. సో మనం 65-70 ఏళ్ల వాళ్ళని సెలెక్ట్ చేద్దామా? ఒకవేళ మీరు ఇది వింటుంటే నేను చేయబోయేదానికి చాలా సారీ. ప్లీజ్ నన్ను క్షమించండి. జెన్ జీ సిద్ధంగా ఉన్నారా? ప్రైమేజ్ ఆర్ యు రెడీ? ఓల్డీస్ మరి మీరేమంటారు? సీనియర్స్ మీరు సిద్ధంగా ఉన్నారా? 3 2 1 గో. కమ్ ఆన్. వాళ్ళిద్దరు సీనియర్స్ ని అవుట్ చేసేశారు. గ్రీన్ టీం పని అయిపోయింది. 88 మీరు ఓకేనా? ఐఎమ్ ఫైన్. విసిరే అతని మీదకి విసురు. నేను 65 కొట్టేశాను. 65 లేపేశా. ఆమె అసలు ఆటలోనే లేదు. ఓ సారీ జిమ్మీ. వాళ్ళంతా కలిసి పెద్దవాళ్ళని టార్గెట్ చేశారు. అయ్యో అసలు కొంచెం కూడా జాలి లేకుండా కొట్టారు. హే వాళ్ళని హోల్డ్ చేసి 3 కౌంట్ చేయండి. 1 ఆమె ఒక్కతే మిగిలింది. 2 3. ఓ వాళ్ళు పెద్దవాళ్ళ మీద జాలి చూపించలేదు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయారు. మీరు ఎలా పడిపోయారు చూడండి. మీరు దాన్ని చాపియల్లా తట్టుకున్నారు. మీరు బాగానే ఉన్నారా? Yeah, మీకేం కాలేదు I'm కదా? fine. నేను కాలేజ్కి వెళ్తున్నాను. మా ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి. ప్లీజ్ నన్ను క్షమించండి. ఈ రోజు నేను ఎప్పటికీ అస్సలు మర్చిపోలేను. పదండి ఇంకొంతమందిని ఎలిమినేట్ చేద్దాం. నాతో రండి. ఏంటిదంతా? అది వాటరా? అసలు ఏంటిది? వెల్కమ్ టు డన్ ట్యాంక్ రిలే.
వాళ్ళ జెర్సీ కలర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. మేము ఏజెస్ అన్నిటిని 5 కొత్త టీమ్స్ గా డివైడ్ చేసాం. నీ టీంలో ఎవరు కావాలి? ఆ టీమ్స్ ని 5 చిన్న పిల్లలు సెలెక్ట్ చేశారు. ఓ మై గుడ్నెస్ 28. 30 ఎవరు? నువ్వే ఎంచుకో. 29. వాళ్ళు మంచి వాళ్ళని సెలెక్ట్ చేశారని అనుకుందాం. ఈ ఛాలెంజ్ ఒక రిలే రేస్. స్టార్టింగ్ లో 2 టీమ్ మెంబర్స్ టార్గెట్స్ మీద బాణాలు వేయాలి. వాళ్ళ రెండింటిని కొట్టగానే ఆ ట్యాంక్ 3 మనిషిని కింద పడేస్తుంది. అప్పుడు అతను ఈదుకుంటూ వెళ్లి నిచ్చెన మెట్లు తీసుకురావాలి. వాటిని 4 మనిషి సెట్ చేసి పైకెక్కి బజర్ కొట్టాలి. ఫస్ట్ ఫినిష్ చేసిన 3 టీమ్స్ నెక్స్ట్ రౌండ్ కి వెళ్తాయి. లాస్ట్ 2 టీమ్స్ ఎలిమినేట్ అయిపోతాయి. కంటెస్టెంట్స్ బాణాలు రెడీ చేసుకోండి. 3 2 1 గో! పర్పుల్ తప్ప అందరూ ఫస్ట్ షాట్ మిస్ అయ్యారు. వెయిట్, పర్పుల్ టీం నిదానంగా ట్రై చేస్తోంది. ఓ అది తగిలింది. పర్పుల్ టీం కొట్టేసింది. కంగారు పడకు, టైం తీసుకో. కమ్ ఆన్ 29. ఇంకొంచెం పైకి. టార్గెట్స్ ని కొట్టాలి. ఇప్పటిదాకా పర్పుల్ టీం ఒక్కటే కొట్టింది. ఓ తగిలింది. లెట్స్ గో. అతను ముంచేయండి. లెట్స్ గో. ఫస్ట్ 3 టీమ్స్ మాత్రమే వెళ్తాయి. సో ఫాస్ట్ గా టార్గెట్స్ ని కొట్టండి. ఫుల్ ఫోకస్ పెట్టు. పర్పుల్ టీం అందరికంటే ముందుకు వెళ్ళేలా ఉంది. వేరే వాళ్ళు టార్గెట్ కొట్టే లోపే పర్పుల్ టీం నిచ్చెన రెడీ చేసేలా ఉంది. హే, అది తగిలింది. అది తగిలింది. హై ఫైవ్. కమ్ ఆన్. కొట్టండి. ఓ నో. ఏంటి కామెడీ చేస్తున్నావా? కమ్ ఆన్ 30. అది 2 సార్లు తగిలింది. తగిలింది. లెట్స్ గో 22. ఏయ్ నువ్వు చేసావు. సూపర్, గుడ్ జాబ్, ఆల్ రైట్. నీ వల్ల అవుతుంది కానిపో. పర్పుల్ టీం ఎరగదీస్తోంది. అప్పుడే సగం నిచ్చెన కట్టేశారు. త్వరగా పట్టుకురా. కానీ ఇదిగో ఏలో టీం వచ్చేసింది. నిచ్చెన స్టార్ట్ చేస్తున్నారు. మీరు సాధించారు. గుడ్. ఇంకొకటి. అదిగో తగిలింది. ఓ రెడ్ టీం ఒకటి కొట్టింది. నువ్వేం చేస్తున్నావు? పర్పుల్ టీం జెట్ స్పీడ్ లో నిచ్చెన కట్టేస్తోంది. కానీ 40 మాత్రం నీళ్ళలో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. నన్ను పైకి లాగండి. ఏ అతన్ని పైకి లాగండి. 12 నిచ్చెన కట్టాల్సిన టైం ని అతను వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడే కొట్టాలి, లేకపోతే అంతే. లెట్స్ గో. త్వరగా చివరి 2 జట్లు ఎలిమినేట్ అయిపోతాయి. కమ్ ఆన్ పైకి ఇవ్వు. ఓ మై గాడ్. నువ్వు సాధించావు. విసురు. ఇప్పుడు 3 టీమ్స్ నిచ్చెనలు కడుతున్నాయి. వాటిని విసిరండి. ఇప్పుడు రెడ్ టీం నిచ్చెన స్టార్ట్ చేస్తోంది. yes అతను పైకి వస్తున్నాడు. వాళ్ళు చాలా లీడ్ లో ఉండేవారు, కానీ మిగతా వాళ్ళు వచ్చేస్తున్నారు. ఓ ఇప్పుడు గ్రీన్ టీం yellow టీం ని దాటేసింది. లాస్ట్ ప్లేస్ లో ఉన్నా సరే బ్లూ టీం అస్సలు తగ్గడం లేదు. Come on, let's go. అస్సలు నమ్మలేకపోతున్నా. గ్రీన్ ఇప్పుడు పర్పుల్ తో సమానంగా వచ్చేసింది. ఓ జాగ్రత్త, నీ వల్ల అవుతుంది. ఓ నో, అతను మెట్టి కింద పడేశాడు. ఫోకస్. కరెక్ట్ గా చేయి. కమ్ ఆన్. Go, let's go. పైకి లే. Come on, let's go. లెట్స్ గో. Let's go. ఓ గ్రీన్ టీం ఫస్ట్ వచ్చేలా ఉంది. గ్రీన్ ఫస్ట్ వచ్చింది. రెండో ప్లేస్ కూడా ఫినిష్ అయింది. ఇంకొక స్పాట్ మాత్రమే ఉంది. ఇంకొకటే ఉంది. గో. త్వరగా రా. మనం వెళ్ళాలి. మనం థర్డ్ ప్లేస్ లో ఉన్నాం. ద బెస్ట్ టీమ్ కెప్టెన్ ఎవర్. మనమే ఫస్ట్ ప్లేస్. మనం గెలిచాం. మనమే సాధించాం. ఆ డబ్బు గెలవడానికి ఇప్పుడు మీ 12 మందిలో ఒకరికి ఛాన్స్ ఉంది. గుడ్ జాబ్ మ్యాన్. ఇతనే నెంబర్ 7. ఇతనే లేకుంటే నా వల్ల ఏది కాదు. మనం చాలా బాగా చేసాం. బ్లూ ఐఎమ్ సారీ. ఆ విల్లు కింద పెట్టేయండి. మీరు ఎలిమినేట్ అయిపోయారు. సో ఇప్పుడు అక్కడ 2 టీమ్స్ ఉన్నాయి, వాళ్ళు రాలేకపోయారు. ఇది చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇది చూడడం అసలు బాలేదు. చూసుకోండి. ఇట్రా తల్లి, ఇట్రా. నువ్వు ఓకే కదా? నువ్వు ఇక్కడి దాకా వచ్చావు. టాప్ 4 లో ఉన్నావు. వింటున్నావా? నువ్వు అంతకంటే ఎక్కువే. నీకు 8 ఏళ్ళు, అయినా నువ్వు 4th ప్లేస్ లో ఉన్నావు. సాడ్లీ ఈ 2 టీమ్స్ ఎలిమినేట్ అయిపోయాయి. వాళ్ళు చాలా బాగా ఆడారు. ఐఎమ్ సారీ, ఈసారి వర్కౌట్ అవ్వలేదు. నువ్వు చాలా స్ట్రాంగ్. థ్యాంక్ యూ. పర్లేదు. మిగిలిన 12 మంది నెక్స్ట్ గేమ్ కోసం నాతో రండి. కళ్ళగంతులు తీసేయండి. మీరిప్పుడు గాల్లో తేలుతున్న ఫుట్బాల్ గ్రౌండ్ లో ఉన్నారు. ఆ 6 ఇయర్స్ కిడ్ ముందుకు రావాలి. నువ్వు వీళ్ళల్లో ఎవరితో పోటీ పడాలో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నువ్వు గోల్ ఆపుతావా లేక కిక్ కొడతావా? కిక్కర్ గోల్ కొడితే కిక్కర్ నెక్స్ట్ రౌండ్ కి వెళ్తాడు. కానీ గోలీ బాల్ ఆపేస్తే గోలీ నెక్స్ట్ రౌండ్ కి వెళ్తాడు.
అక్కడ $2,50,000 కనిపిస్తున్నాయా? నువ్వు గెలిస్తే ఏం కొనాలనుకుంటున్నావు? వేరే వాళ్ళ కోసం ఏమైనా కొంటాను. నిజంగానా? తను మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే తనని అవుట్ చేస్తారా? అవును, డబ్బు Yes. కోసం తను లేపేస్తా. ఓ, మనీ కోసం తను అవుట్ చేస్తావా? యా, నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. నువ్వు 7తో ఆడతావా? ఓకే, 7 ముందుకు రా. ఆల్రైట్, ఇప్పుడు 6 వర్సెస్ 7 6, 7. మొదలైంది. నువ్వు కిక్ కొడతావా లేక గోల్ కీపింగ్ చేస్తావా? గోల్ కీపింగ్. గోల్ కీపింగ్ సరే, ఇటు వచ్చేసే. నువ్వు కిక్ కొట్టాలి. తనతో పోల్చుకుంటే ఆ గోల్ ఎంత పెద్దగా ఉందో చూడండి. బాల్ రెడీగా ఉంది. నీకెప్పుడుకైతే అప్పుడు కొట్టు. ఓకే, ఓ నో! లిలిత్! బాగా ట్రై చేసావు తల్లి. నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు, చెప్పలేకపోతున్నా కానీ నువ్వు ఎలిమినేట్ అయిపోయావు. ఐఎమ్ సారీ. నేను మెట్ల మీద నుంచి వెళ్ళాలా? వెళ్ళడానికి ఒకటే దారి. ఇక్కడి నుంచి కిందకు దూకేయాలి. గుడ్ బై లిలిత్. బాయ్. ఏం భయపడకండి, కింద పెద్ద ఫోన్ పిట్ ఉంది. గేమ్ కంటిన్యూ చేద్దాం. ఉన్న వాళ్ళలో చిన్న వాళ్ళు ముందుకు రండి. ఇటురా 10. ఎవరిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం? ఆమెని. 19. అవును, 19. Oh my God. ఆల్రైట్. నేను కిక్ కొడతాను. తన మీద గెలవగలనుకుంటున్నావా? ఎందుకంటే తన అమ్మాయి కదా, తను స్లోగా ఉంటుంది అనిపిస్తుంది, అందుకే తన అవుట్ ఇక. ఇక తన అవుట్. గేమ్ స్టార్ట్ అయింది. టైం తీసుకో. కంగారేమీ లేదు. No, Jimmy. ఓకే బాయ్. 12 ఎవరిని సెలెక్ట్ చేస్తున్నావు? 22. 22. అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. 12 కిక్కర్, 22 గోలీ. ఓ, అతను కదులుతున్నాడు. ఎవరైనా గెలవచ్చు. టైం తీసుకో, కంగారేమీ లేదు. ఓ, తను అప్పుడే కొట్టేస్తున్నాడు. అతన్ని నోడించాడు. నేను చెప్పా కదా ఎవరైనా గెలవచ్చని. ఓ, బామల్ని ఇంటికి పంపిన గ్రానీ స్లేయర్ రావాలి. ఆ క్లిప్ ప్లే చేయండి. వాటిని సెలెక్ట్ చేస్తున్నా. నన్ను తక్కువ అంచనా వేస్తున్నాడు. ఓ, ఓకే. నేను కిక్ కొడతా. ఆ వీడియో స్పాన్సర్స్ వాట్నాట్ లోగోని ఓ, చూస్తావు? నేను చూస్తున్నా. మేము వాట్నాట్ లో 1 మిలియన్ పైన ఇస్తున్నాం. ఆ డీటెయిల్స్ అన్ని నీకు తర్వాత చెప్తాను. రెడీగా ఉంది. నువ్వు టచ్ చేస్తే అది నీ కిక్. ఓ, తను మిస్ చేశాడు. ఏం చేసావు నువ్వు? నిన్ను అభినందిస్తున్నాను. ఇటురా 17. అలాగే. వెళ్ళి హక్ చేసుకోతాను. వెళ్ళి హగ్గివు. 17. వెళ్ళి బాయ్ చెప్పు. ఓ, 7 బాయ్ చెప్పాలంట. Oh, so sweet. హే బడీ, నువ్వు సూపర్ గా ఆడతావు, ఓకేనా? నీ వల్ల అవుతుంది. నువ్వు టాప్ 6 లో ఉన్నావు, ఓకే? హే, నీ వల్ల అవుతుంది కదా. 17 కోసం నువ్వు ఈ గేమ్ గెలుస్తావా? నీ ఫ్రెండ్ మిస్ అవుతున్నావా? ఓకే, నీ వల్ల అవుతుందిరా. నీ వల్ల అవుతుంది. అందరూ క్లాప్స్ కొట్టండి. అందరికీ హ్యాపీ ఎండింగ్ కావాలి, కానీ నాకు ఆ అదృష్టం లేదు. కానీ నా లైఫ్ ఇంకా చాలా ఉంది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ గైస్. నువ్వు బెల్లీ ఫ్లాప్ చేస్తావా లేక వెనక్కి పడిపోతావా? బెల్లీ ఫ్లాప్ చేస్తా. గుడ్ బై. తర్వాత ఎవరు? తిను ఎవరిని సెలెక్ట్ చేస్తాడో తెలియదు. మా ఫ్రెండ్ సాకర్ ప్లేయర్స్, వాళ్ళు పరువు నిలబెట్టాలి కదా. నీకు సాకర్ వచ్చా? నేను రెక్లీగా ఆడాను. ఓ మై గాడ్, ఎవరిని ఇంటికి పంపిస్తున్నాం? 28. అంటే నేను ఆలోచించాను, ఐజాక్ 33, నేను అతనితోనే ఆడతాను. ఓకే, నేను కిక్ కొడతా. కిక్ కొడతావా? ఆల్రైట్, నువ్వు గోల్ కీపింగ్ చేయి. ఆల్ రైట్. లెక్క ప్రకారం ఉన్న వాళ్ళల్లో ఇతనే పర్ఫెక్ట్ ఏజ్ లో ఉన్నాడు. ఓ మై గాడ్, ఓ అది రాకెట్ లో దూసుకెళ్ళింది. Thank you. అది మామూలు షాట్ కాదు, రాకెట్ అది. బాగా ఆడావు మ్యాన్. థ్యాంక్ యూ. ఓ ఓకే, క్రేజీగా ఉంది. ఆల్రైట్, మన ఫైనల్ సాకర్ గేమ్ ఆడేద్దాం. నేనే కిక్ కొడతాను. నువ్వు కిక్ కొడతావా? అవును, kick ఇతను కొడతా. కిక్ కొడుతున్నాడు. ఓకే, ఇదే ఫైనల్ రౌండ్. ఇది అయిపోతే మనకి టాప్ 6 మెంబర్స్ వచ్చేస్తారు. ఓ 35, అతను సైడ్ కి వచ్చేస్తున్నాడు చూడు. అది మైండ్ గేమా? ఓ అస్సలు కనెక్ట్ అవ్వలేదు డ్యూడ్. నేను నీకు విషయం చెప్పనా? ఇంతకంటే వర్స్ట్ గా ఎవరూ కొట్టలేరు. నన్ను చంపుకు. ఇప్పుడు మనకి ఫైనల్ 6 మెంబర్స్ దొరికేశారు.
వీరిలో ఒకరు ఆ $2,50,000 గెలవబోతున్నారు. పదండి వెళ్దాం. ఈ కంటెస్టెంట్ సత్తా ఏంటని ఇప్పుడు బయటపడుతుంది. లోపలికి రండి. మీ ఏజ్ నెంబర్ ఉన్న టవర్ మీదకి వెళ్ళి నిలబడండి. అది క్రేజీగా ఉంది. మీ అందరి చేతిలో ఒక తాడుంది. దానికి రెండో చివర మీ బాడీ వెయిట్ లో 10% బరువున్న ఒక బొమ్మ వేలాడుతోంది. ఇక ప్రతి 5 నిమిషాలకి ఆ బరువు ఇంకో 10% పెరుగుతూ ఉంటుంది. రూల్ ఒక్కటే, ఆ బొమ్మని మాత్రం అస్సలు కింద పడేయకూడదు. గార్డ్స్, వాళ్ళకి ఆ తాళ్ళు ఇవ్వండి. ఈ $2,50,000 ఎవరికి గెలవాలని పట్టుదల ఉందో ఇప్పుడు చూద్దాం. సరే, స్టార్ట్ చేయండి. భయంగా ఉంది, నా వేళ్ళు నొప్పిగా ఉన్నాయి. ఇది ఎవరికైనా కష్టంగా ఉందా? ఈ వెయిట్ కష్టం కాదు. ఓకే, ఆల్రైట్. 5 నిమిషాలు అయిపోయింది. ఇంకా బరువు పెంచండి. మీకు ఎప్పుడు వదిలేనిపిస్తే అప్పుడు వదిలేండి, ఓకేనా? ఇది దారుణంగా ఉంది, నా వేళ్ళు లాగుతున్నాయి. మీ బాడీ వెయిట్ లో 10% యాడ్ అయింది. ఎలా ఉంది ఇప్పుడు? ఇది కొంచెం కష్టంగా ఉంది. 10% అంటే చాలా తేడా ఉంటుంది. 19 మీకు కష్టంగా ఉందా? వేళ్ళు నొప్పుడుతున్నాయి. అయితే వదిలే. 5 మినిట్స్ అయిపోయాయి. గార్డ్స్, పైకి రండి. సరే గార్డ్స్, ఆ వెయిట్స్ అన్ని తగిలించండి. ఇది ఇప్పుడు మీ బాడీ వెయిట్ లో 30%. 12 కష్టపడుతున్నాడు. ఇక నీ సత్తా ఏంటో చూపించాలి. 12 ఎందుకు ఎక్కువగా జంక్ ఫుడ్ తినొద్దు అనేది. కౌంటర్లు పడుతున్నాయి. 12 మాకేం చెప్పాలి? ఓ మై గాడ్. అయ్యో, ఓ ఆగండి, ఆమె కూడా అవుట్ కాబోతుందా? 19. 19 వెళ్ళు, వదిలే వదిలే 19 నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? వదిలే వదిలే 19 నువ్వు వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళిపోతున్నావా? వదిలే ఇక వదిలే వదిలే. ఓ, ఎస్, ఇంకొకరు అవుట్ అయిపోయారు. వదిలే. ఐఎమ్ సారీ 12. డ్రాప్ మీ. ఓ, ఇప్పుడు ఇంకొక 2 అవుట్ అయితే చాలు. నాకు 7 ఏళ్ళు, కానీ నేను 3 పెద్దోళ్ళతో పోటీ పడుతున్నాను. విలన్ అవుతారని చూపిస్తున్నాడు. ఆ బొమ్మలకి ఇంకా వెయిట్ తగిలించే ముందు మీకు ఇంట్రెస్టింగ్ విషయం చూపించాలి. మీరు ఒక క్రేజీ ఐటెం చూస్తారా? ఓకే, చార్లర్, దాన్ని తీసుకురా. గేమ్ ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేద్దాం. బొమ్మను దాని మీద పడేయకూడదు అనుకుంటున్నా. వెయిట్, గట్టిగా పట్టుకో. నువ్వు ఇప్పుడు అసలు వదలొద్దు. నేను ఇప్పుడు విషయం చెప్తా, అది వింటే మీరు అసలు ఓడిపోవాలనుకోరు. ఓ నో, 40. బ్యాడ్ లక్. నేను చెప్పేలోపే తను అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ ఎవరు అవుట్ అయితే వాళ్ళు ఈ బ్రాండ్ న్యూ టెస్లాతో ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మ్యాన్, నేను ఆ టెస్లా కార్ రాగానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరు వదిలేస్తే వాళ్ళకి టెస్లా కార్ వస్తుంది. ప్లీజ్ ఎవరో ఒకరు వదిలేయండి. కానీ గుర్తుంచుకోండి, వదిలేస్తే మీరు అవుట్. ఇక మీరు ఫైనల్ కి వెళ్ళలేదు. $1 మిలియన్ లైవ్ స్ట్రీమ్ ని మీరు అస్సలు మిస్ అవ్వకుండా చూసుకోండి. నేను ఫైనల్ 2. నువ్వు ఫైనల్ 2కి వచ్చేసావు. యా, నీకు కావాలంటే దాన్ని వదిలేసే. అది భయంకరంగా ఉంది. చేయి జారి కింద పడింది. అట్లీస్ట్ నీకు బ్రాండ్ న్యూ టెస్లా వచ్చింది. అంతా నా కష్టమే. మంచి ప్లేయర్ కి విజయం దక్కాలి. దాన్ని డ్రాప్ చేయండి. మీరిద్దరు కూడా ఫైనల్ గేమ్ కి రెడీయా? అవును. ఇక చివరికి 2 కంటెస్టెంట్స్ మిగిలారు. జనంతో కిక్కిరిసిపోయిన స్టేడియం ఇది. మరి ఈ $2,50,000 ఇప్పుడు ఎవరి సొంతం కాబోతున్నాయి? మన ఫస్ట్ కంటెస్టెంట్ ఇప్పటిదాకా అన్ని ఛాలెంజెస్ లోనూ అదరగొట్టేశాడు. అందరూ 28 కోసం చప్పట్లు కొట్టండి. నిన్ను చూసి వాళ్ళు ఎందుకు కరుస్తున్నారు తెలుసా? 7 years పిల్లాడితో పోటీ పడుతున్నానని వాళ్ళని ఎగతాలు చేస్తున్నారు. ఇక 28 పోటీ పడబోయేది ఎవరితోనో తెలుసా? 7 years కిడ్ తో. వీరిద్దరిలో ఒకరు ఆ $2,50,000 గెలవబోతున్నారు. అది ఎలా డిసైడ్ చేస్తామో ఇప్పుడు చూడండి. విసిల్ మ్రోగింది, ఉదయమైంది. స్టార్ట్ ఎలా చేశాడంటే లైఫ్ యొక్క రేస్ లో దూసుకెళ్లాడు. ఆఫీస్కి వెళ్ళి చేశాడు అద్భుతం. అందరూ అడిగారు, ఫినిష్ లైన్ ని క్రాస్ చేశాడు. క్వేక్ అవార్డ్స్ లో గల లాస్టింగ్ ఎనర్జీతో లైఫ్ యొక్క రేస్ లో స్మైల్ చేస్తూ ముందుకు సాగిపోండి. క్వేక్, ఫ్యూల్ ఫర్ ద రియల్ ఫిట్. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరూ ఈ రెడ్ లైన్ నుంచి బాల్ వేయాలి. ఒకరు సక్సెస్ అయ్యి ఇంకొకరు మిస్ అయ్యేదాకా ఇది ఇలాగే జరుగుతుంది. ఎవరు షాట్ వేస్తే వాళ్ళు ఈ 15 సూట్ కేసుల్లో ఒకటి ఓపెన్ చేయాలి. అందులో ఆ $2,50,000 చెక్ ఉంటే ఇక ఆ డబ్బు వాళ్ళదే. ఒకవేళ వాళ్ళు ఆ 9X ఉన్న బాక్సుల్లో ఒకటి ఓపెన్ చేస్తే మళ్ళీ ఇంకో రౌండ్ ఆడాలి. ఎవరో ఒకరు షాట్ వేసి కరెక్ట్ బాక్స్ తెరిచేదాకా ఇది జరుగుతుంది. ఇప్పుడు కంటెస్టెంట్స్ మాటలోనే విందామా? మీలో కొంతమందికి నేను నచ్చకపోవచ్చు, అయినా పర్లేదు.
నా భార్య ఇప్పుడు తన పిఏ ప్రోగ్రామ్ స్టేజ్ మీద ఉంది. తనే నా వైఫ్. ఇదంతా నేను తన కోసమే చేస్తున్నాను. మరి ఇప్పుడు మన 7 years కి డే చెప్తాడో విందాం. నేనే ఈ డబ్బు గెలవబోతున్నాను. షో స్టార్ట్ చేద్దాం పదండి. ఆల్రెడీ ఇదిగో. ఆల్రైట్ చిన్నోడా, ఒకవేళ 7 మిస్ చేస్తే 28 కి బాక్స్ ఓపెన్ చేసే ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నీ దగ్గర 10 ఆప్షన్స్ ఉన్నాయి. అతను గెలుస్తాడా? అతను గెలుస్తాడని నేను అనుకోవడం లేదు. ఏమంటానంటే లక్కీ నెంబర్ 7 కి వెళ్దాం. ఆల్రైట్, తను నెంబర్ 7 సెలెక్ట్ చేసుకున్నాడు. అతను గెలిచాడో లేదో చూద్దాం. ఇంకో రౌండ్ ఆడదాం. చిన్నోడా, నువ్వు మొదలు పెట్టు. సరే, ఇప్పుడు 28 ని కొట్టనివ్వు. ఓకే ఓకే, మరి ఇప్పుడు ఏ నెంబర్ సెలెక్ట్ చేద్దాం? చేయాల్సిందే. అతను ఒక నెంబర్ ఎంచుకున్నాడు. ఓ, అతనికి దొరకలేదు. లెట్స్ గో. ఇప్పుడు నీ ఛాన్స్. Yes! Woo! 28 ఇంకా షాట్ కొట్టాలి. ఆల్రెడీ తను కొట్టేశాడు కాబట్టి నువ్వు మళ్ళీ ట్రై చేయాలి. సరే బ్రో, ఇది నీ థర్డ్ కేస్. ఏ నెంబర్ అనుకుంటున్నావు? ఎవరో బాబు 3 అని చెప్పడం విన్నాను, అందుకే 3కి వెళ్తున్నా. ఇది అఫీషియల్. మరి తను గెలిచాడా? ఓ, నువ్వు రెడీ అయితే వెయ్యి. అతను ఈసారి కొట్టాడేమో చూద్దాం. ఇదనుకుంటున్నావా? 5 ఎంచుకుంటున్నా. ఓకే, $2,50,000 పందెంలో ఉన్నాయి. ఓ, తను గెలిచాడు. 100 ఏళ్ల వయసున్న 100 మంది ఎన్నో ఛాలెంజెస్ ని ఎదుర్కొన్నారు. కానీ ఫిట్నెస్ లో అందరికంటే కూడా టాప్ అని నిరూపించుకుని 28 నెంబర్ విన్ అయ్యాడు. ఈ డబ్బుతో నువ్వేం చేస్తావు? నా వైఫ్ కోసం ఇంకా స్టూడెంట్ లోన్స్ కట్టాలి. ఇది నిజంగా అద్భుతం. ఆ ఉత్సాహాన్ని నేను మాటల్లో చెప్పలేను. ఈ 7 years కిడ్ ఈ కాంపిటీషన్ లో గెలవకపోయినా తనకంటే పెద్దవాళ్ళైన 98 మందిని దాటుకొని వచ్చాడు. తనకంటే పెద్దవాళ్ళని, బలమతుల్ని ఓడించి ఫైనల్ 2 వరకు వచ్చాడు. తను ఇంత బాగా ఆడతాడని నేను అసలు ఊహించలేదు. ఈ 7 years కిడ్ ఖాళీ చేతులతో వెళ్ళడం లేదు. $10,000.